నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే సార్, చాలా మంది వరకు సరిగ్గా నిద్రపోరు సార్. రాత్రి 11, 12, 1, 2, 3 గంటల వరకు మేలుకొని తర్వాత పడుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళకి మెమరీ పవర్ అనేది తగ్గిపోయింది, ఏది సరిగ్గా గుర్తుండదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు సార్? నిద్ర అనేది మన బ్రెయిన్ మీద, మెమరీ పవర్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? మనకేంటంటే నిద్ర అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మనము చాలా వర్క్ చేసిన తర్వాత టైర్డ్ అయిపోతాం, అది దానికి రెస్ట్ కావాల్సిందే. అంటే రెస్ట్ లేకుంటే పని చేయలేం. అంటే ఇక్కడ ఒక సైన్స్ ఏం చెప్తుందంటే దానికి ఎంతైతే రెస్ట్ ఉంటుందో అంత పీస్ఫుల్ గా మనకి ఏదంటే అది కావాల్సింది అందిస్తుంది. దాన్ని మనం టార్చర్ చేయకూడదు. ఒకవేళ దాన్ని మనం టార్చర్ చేసామో అది మనం రివెంజ్ తీర్చుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం, ఏం కాదులే అని మనం ఇది సెల్లు పట్టుకోవడమో లేదా మాట్లాడి ఇలా చూడడం లేట్ నైట్ పడుకుంటాం. తెల్లారి మనం వర్క్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే దానికి కావాల్సిన నిద్రను దానికి అందించలేదు కాబట్టి నెక్స్ట్ డే ఏమవుతుంది, చదువుతుంటే నిద్ర వస్తూ ఉంటుంది, మన వర్క్ చేస్తుంటే ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే దీనికి కరెక్ట్ గా మనకు దానికి ఇవ్వలేదు కాబట్టి అది మనను ఏం చేస్తుంది, దాన్ని మళ్ళీ తీసుకుంటుంది, దానికి కావాల్సిన నిద్రను తీసుకుంటుంది. అంటే ఏదో ఒక టైంలో దానికి కావాలి, అది తీసుకునేటప్పుడు కూడా మనం ఇవ్వలేదు అనుకో మనకి ఆటోమేటిక్ గా వేరే డిసీజ్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి దానికి కావాల్సిన సఫిషియంట్ స్లీప్ అనేది చాలా అవసరం. అందుకే ఎలా పడుకొని అంటే ఎప్పుడు పడుకొని ఎప్పుడు లేవాలి అనేది కరెక్ట్ గా తెలియాలి. అంటే మినిమం ఏంటంటే ఒక 8 hours to 10 hours చిన్న పిల్లలకి అవసరం. తర్వాత ఒక ఏజ్డ్ ఒక ఇంటర్మీడియట్ పిల్లలకి కనుక చూసినట్టయితే 6-7 hours సరిపోతుంది. ఇంకా బాగా లేబర్ వర్క్ చేసే వాళ్ళకి మాత్రము మినిమం 8 hours వాళ్ళకి కూడా కావాలి. 8 hours. కాబట్టి ఇక్కడ మనకి నిద్ర కరెక్ట్ ఉంటేనే మెమొరీ ఉంటుంది. ఎప్పుడైతే నిద్ర మనం అందుకే చూడండి మార్నింగ్ లేసి చదివితే చాలా గుర్తుంటది అంటారు. దానికి కారణం ఏంటి, ఎందుకంటే అది రెస్ట్ తీసుకొని ఉంటుంది, 100% ఛార్జింగ్ అయి ఉంటది బాడీ మైండ్. ఇలా అప్పుడు ఏమవుతుందంటే కమాన్ ఈ రోజు స్టార్ట్ అయింది ఎంత రిసీవ్ అనేది ఉంటుంది. అప్పుడు మనము 5 o'clock లేవగలిగితే 4 o'clock లేసినా చాలా చాలా మంచి థాట్స్, మంచి కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటది. కాబట్టి ఆ టైంలో మనం చదివితే ఎక్కువ గుర్తుంటది. కాబట్టి చాలా మందికి ఏంటంటే కొన్ని సెంటర్లలో సఫిషియెంట్ స్లీప్ అవసరమైతే ఏం చేస్తారు తెలుసా, లంచ్ టైంలో ఒక 1/2 hour ఇవ్వడమా, ఈవినింగ్ టైంలో ఒక 1/2 hour ఇవ్వడమా జరుగుతుంటుంది. అది ఇవ్వాలి, అది ఇస్తేనే అది. కానీ ఇక్కడ ఎక్కడ టైం పోతుంది అని వాళ్ళు ఇవ్వరు. నిద్ర వస్తా అంటే కూడా వాళ్ళు ఇవ్వకుండా ఏమవుతుంది, మనం టీచింగ్ చేస్తుంటే కూడా వాళ్ళు నిద్రపోతూనే ఉంటారు. కొందరు సార్ చూస్తే మళ్ళీ లేవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకు నిద్ర కంపల్సరీ అవసరం. నిద్రకి మన మెమొరీకి చాలా చాలా, ఎందుకంటే సఫిషియెంట్ స్లీప్ గాఢ నిద్ర కావాలి. ఆ గాఢ నిద్ర ఎప్పుడు వస్తుంది, కరెక్ట్ మనం వర్క్ చేసినప్పుడు, అంటే మన బ్రెయిన్ వర్క్ చేసినప్పుడు, మైండ్ మనకు ఫోకస్ చేసినప్పుడు అది టైర్డ్ అయిపోతుంది. టైర్డ్ కావాల్సింది, టైర్డ్ అయినప్పుడు అది మంచి రెస్ట్ తీసుకుంటుంది, దాని తర్వాత మళ్ళీ 100% ఛార్జింగ్ ఇస్తుంది. సో నిద్ర అనేది ఖచ్చితంగా ఉండాలంట. ఖచ్చితంగా. అయితే కొంతమంది అంటుంటారు సార్, ఏం పర్లేదులే 1 గంట సేపు పడుకుంటే సరిపోతుంది, నాకు అన్ని గుర్తుంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? అయితే ఇక్కడ ఏంటంటే కొందరు దీని మీద పట్టు సాధించిన వాళ్ళు, కొందరు 8 hours మనం పడుకోవాలని కొంతమంది చెప్తా ఉంటారు, కొందరు 10 hours అంటారు, కొందరు 6 hours అంటారు. కానీ ఇది నిద్ర దానికి సంబంధించింది కాదు. అవసరమైతే 4 hours కూడా పడుకున్న వాళ్ళు ఉంటారు. దీని మీద ఇంకా కూడా చేసి కొన్ని రోజుల నుండి నిద్ర పోని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఎట్లా సాధ్యమైంది అనేది జరుగుతుంటుంది. కాబట్టి అది కొంత ప్రాక్టీస్ ద్వారా అది ఉంటది. కానీ 1 గంట సేపు పడుకుంటే సరిపోతుంది అనేది ఎప్పుడు, నైట్ నిద్రలో 1 గంట సేపు లేట్ అయింది కాబట్టి ఆ లేట్ నిద్రను డేలో 1 hour పడుకుంటేనే సరిపోతుంది అంటారు. అంతేగాని నైట్ అంతా 1 hour పడుకుంటేనే సరిపోతుంది అనేది కాదు. దాని ద్వారా ఏమైతుంది అంటే మన బాడీ ఇంబ్యాలెన్స్ అయిపోయి మనం వర్క్ చేయలేకుండా అయిపోతుంది. కాబట్టి అది కాదు, మినిమం ఒక 4 to 5 hours కంపల్సరీ. మీరు 10కి పడుకున్నా కూడా మనం 4కి లేవడం 6 hours సరిపోతుంది. కొందరు 3కి లేస్తారు, కొందరు ఏంటంటే 12కి పడుకొని కూడా 4కి లేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అవసరమైతే ఏం చేస్తారు, వాళ్ళు ఆ టైమింగ్ డివైడ్ చేస్తారు. టైమింగ్ నేను కూడా చదివిన బుక్ లో ఒకటే డేను ఎలా వాళ్ళు 2 nights గా డివైడ్ చేస్తారు. ఎలా డివైడ్ చేస్తారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 hours పడుకున్నారు అనుకోండి నైట్, ఇంకా మనకు కావాల్సిన 1-2 hours నిద్ర అయితే కావాలి. దానికి సంబంధించి ఏం చేస్తారంటే ఇక్కడ లంచ్ తర్వాత 2 hours పడుకుంటారు. 2 hours పడుకుంటారు అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే వాళ్ళకి మళ్ళీ డే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ లేస్తే మనకి ఎంత 100% ఉంటుందో మళ్ళీ మీరు ఎప్పుడైనా 1 hour
మనం పడుకొని లేచిన తర్వాత కూడా మళ్ళీ అంతే రీఛార్జ్. అంటే ఒక్కటే రోజులో 2 మనకి. ఓకే. ఇది నేను కూడా ఫాలో అయ్యాను. ఇప్పుడు లంచ్ టైంలో మేము వర్క్ చేసినప్పుడు కూడా ఆ టైం ఒక హాఫ్ అన్ అవర్ ఉందనుకోండి, ఒక 20 minutes అయినా జస్ట్ ఇలా చేయలే పెట్టుకుని ఇలా పడుకుంటాం. ఇంకా తర్వాత నాకు మార్నింగ్ మళ్ళీ 4కి లేసినంత అంత ఉత్సాహంగా ఉంటాం. ఓకే. అంటే ఆ డే అప్పటి వరకు వర్క్ చేసినంత కూడా శ్రమ పోతుందిగా, నేను ఇప్పటివరకు ఏ వర్క్ చేయలేదు, నేను ఇప్పుడే మార్నింగ్ లేస్తున్నట్టు ఉంటుంది. సో మైండ్ లో ఉన్న స్ట్రెస్ అదంతా పోయి మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. దాన్ని అలవాటు చేసుకుని అంటే అలా అప్పటికి మనం 10కు నిద్ర వస్తూనే ఉంటది, మార్నింగ్ 4కు అలారం లేకుండా మేల్కి వస్తుంటది. మళ్ళీ ఆ పోయిన 1 or 2 hours ఇక్కడ మధ్యాహ్నం ఆ టైం రాగానే వచ్చేస్తుంది. ఇప్పటికి చాలా మంది నంబర్ 1 పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతుంటారు. నాప్ అంటాం, స్నూజ్ అంటాం. ఆ టైంలో 5 minutes 10 minutes కనుక తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నైట్ ఒకవేళ సఫిషియెంట్ స్లీప్ లేదు, మన ఇక్కడ 1 or 2 hours పోయింది కదా, ఇక్కడ రెస్ట్ దొరికినప్పుడు అంతే. కార్లో పోతుంటే కూడా కొందరు డ్రైవర్లు ఉంటే వెనకాల పడుకుంటారు. ఓకే, బస్సులో వెళ్ళే ఉంటే కాసేపు నిద్ర, అది కవర్ చేస్తూ ఉంటది. ఓకే. కానీ అది పోకుండా అలా ఉంటే మాత్రం అది నిజానికి మనకి ఏదో ఒకటి డిసే వచ్చే అవకాశం ఉంటుంది, మనకు గుర్తుండదు. అందుకే అంటారు నిద్ర లేక అన్ని మర్చిపోయిందా అంటారు. దానికి కారణం పని చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఎవరైనా సరే శ్రీనివాస్ గారి మెమరీ పవర్ క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ది బెస్ట్ మెమరీ పవర్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.